క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము చాలా లోతైనటువంటి భావాలతో, లోతైనటువంటి అర్థాలతో, మహాజ్ఞానులకు కూడా అందనంత మహాజ్ఞానముతో నింపబడినది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడు పౌలు అంటాడు, మనుషుని యొక్క జ్ఞానమట దేవుని యొక్క వెర్రితనమును కూడా చేరలేదట, అందుకోలేదట. మహాజ్ఞానముతో ప్రభువారు తన యొక్క గ్రంథాన్ని మన కొరకు రాసిపెట్టాడు. ఈ గ్రంథంలో చాలా లోతైనటువంటి భావాలు ఉంటాయి. ఒకసారి నేను ఎక్కడ చదివాను, ఒక దైవజనుడు అనేక వందల సార్లు బైబిల్ చదివాడు, అనేక బైబిల్ కామెంటరీస్ రాశాడు, అనేకమైనటువంటి బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు రాశాడు. అయితే ఆయన చనిపోయే ముందు ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా మీరు బైబిల్ మీద చాలా పరిశీలనాత్మకమైనటువంటి గ్రంథాలు రాశారు, చాలా విషయాలు లోకానికి తెలియపరిచారు, బైబిల్ గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా చదువులో, విద్యలో ఉన్నతమైనటువంటి శిఖరం పిహెచ్డి, డాక్టరేట్ అనుకుంటే ఆ డాక్టరేట్ చేయడానికి ఇంచుమించు సంవత్సరాలు ప్రయాసపడుతూ ఉంటారు. ఇంచుమించు ఆ పిహెచ్డి చేయడానికి ఒక మనుషుడికి ఇంచుమించు 30 సంవత్సరాల వరకు పడవచ్చు. ఏంటి చదువు మొదలెట్టిన నుంచి అప్పటి వరకు. అయితే ఒకవేళ ఎన్ని సంవత్సరాలైనా అంతటి విద్యాభివృద్ధి ఉన్నప్పుడు బైబిల్ జ్ఞానాన్ని అంతటి జ్ఞానంతో పోలిస్తే నాకు తెలిసినటువంటి జ్ఞానం, బైబిల్ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నేను దేనితో పోలుస్తాను అంటే, వానమాలలో మొదటి అక్షరాన్ని నేను దుద్దుతున్నాను అని అంటాడట. అంటే బైబిల్ జ్ఞానాన్ని అందుకునేటువంటి స్థితిలో నేను ఇంకా అక్షరాలు నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను అని. బైబిల్ జ్ఞానాన్ని అందుకోవటం మానవుని యొక్క జ్ఞానానికి అసాధ్యం. అందుకోసం 2000 సంవత్సరాలుగా పాత నిబంధన కాలంలో కానివ్వండి, కొత్త నిబంధన కాలంలో కానివ్వండి, అనేక వేలాది సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పటికీ అది ఎప్పుడు చదివినా, ఎంతటి జ్ఞానం కలిగిన వారు చదివినా, ఎంత విద్యాభివృద్ధి కలిగిన వారు చదివినా, రోజు చదువుతున్న కొలది దేవుని యొక్క వాక్యము క్రొత్తగానే కనబడతా ఉంటుంది. కనుక ఎవరైనా సరే నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా నమిలి పిప్పి చేసేసాను, బైబిల్ అంతటిలో నాకు ఉన్నతమైన జ్ఞానం ఉంది అనుకుని ఎవరైనా విర్రవీగితే, ఎవరైనా చెబితే వారిని మనం ఒక రీతిగా అబద్ధికుడు అనొచ్చు. బైబిలు ఎవరికి అంత తెలియదు. బైబిల్ లోతైనటువంటి జ్ఞానం. సముద్రంలో నుంచి ఒక గరిటెడు నీళ్ళు తీస్తే సముద్రం తరిగిపోతుంటారా? లోకంలో మనుషులకు వచ్చినటువంటి జ్ఞానం బైబిల్లో నుంచి అలాంటిది. ఎంత చదివినా, ఎంత ధ్యానం చేసినా బైబిల్లో ఇంకా జ్ఞానము మిగిలిపోయి ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక అంశాలు ఉన్నాయి. అందులో మానవునికి అర్థమైనటువంటి అంశాలు ఉన్నాయి, మానవునికి అర్థం కాని అంశాలు ఉన్నాయి. అందులో కొన్ని అంశాల్లో మనుషులు లేకపోతే బైబిల్ స్కాలర్స్ ఒక అంశాన్ని వారికి దేవుడి జ్ఞానాన్ని బట్టి వివరిస్తూ ఉన్నారు. ఒక అంశాన్ని ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రీతిలో దాన్ని లోకానికి పరిచయం చేస్తున్నారు. ఒకరు అందించినటువంటి వివరణ మరొకరు అంగీకరించాలనేటువంటి
దృక్పథం ఎక్కడా లేదు. బైబిల్లో నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, మీరు అంగీకరించాలి, అంగీకరించకపోవడం మీ ఇష్టం, అంగీకరించాలనేటువంటి రూలు రెగ్యులేషన్స్ ఏమీ లేవు. కానీ అది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైనది అనుకుంటే, అది మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరమైనది అనుకుంటే అంగీకరించడం మంచిది. ఆత్మీయ జీవితానికి మేలుకరమైన మాటలు ఎవరు చెప్పినా అంగీకరించడం మంచిది. ఆత్మీయ జీవితానికి మేలుకరమైన విషయాలు వాక్యంలో మనకు ఎవరు చూపించినా దాన్ని ఒప్పుకొని ఆ విధంగా నడవటం మంచిది. ఇలాగన్నాను కదా అని ఎవరైనా వచ్చి మీరు ఇప్పుడు వరకు ఉన్నది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఉన్నది కరెక్ట్ అని చెప్పేసి అంటే మరలా బాప్తీసాలు పొందాల్సిన అవసరం ఏం లేదు. మరలా బాప్తీసాలు పొందటం వాక్యానుసారమైంది కాదు. అయితే బైబిల్లో అలాగ అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అలాగ అర్థం కాని విషయాల్లో ఒకే అంశాన్ని బట్టి అనేక మంది వివిధ రకాలైనటువంటి దృక్పథాలు, ఆలోచనలు కలిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో ఈరోజు మీకు ఒక అంశాన్ని పరిచయం చేస్తారు. అయితే సంఘంగా మీరు అందరితో నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు. కానీ ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే లైవ్ ద్వారా కానీ ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు మీరు తప్పనిసరిగా నాతో ఏకీభవించాలనేటువంటి రూల్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. దాన్ని మీరు అంగీకరించకపోవడం మీ ఇష్టం. అంతేగాని తర్వాత నాకు ఫోన్ చేసి మీ ఇలాగెందుకు చెప్పావు, అలా ఎందుకు చెప్పావు అంటే ఊరుకోను. దేవునికి స్తోత్రం. నచ్చితే వినడం, నచ్చకపోతే మానేయడం. ఎందుకంటే ఇది ఇలాంటి కొన్ని అంశాలు కొంచెం క్లిష్టమైనటువంటి అంశం. కొంచెం దాన్ని ఏమంటారంటే ఆలోచించడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్య లోతులోనికి వెళ్ళడానికి కొంచెం ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు కనుక అందరి జ్ఞానము ఒకే రకంగా ఉండదు కనుక అందరూ ఒకరితో ఏకీభవించడం అసాధ్యం. కానీ సంఘముగా నా దగ్గరకు వచ్చినటువంటి మీకు, సంఘముగా నన్ను సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా అంగీకరించినటువంటి మీకు వాక్యములో నుండి లోతైన భావాలు అందించడం నా బాధ్యత. అలా అందించేటప్పుడు అందులో తప్పులు దొరవకుండా, అందులో ఏ విధమైనటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు రాకుండా, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. మీ అందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని పెట్టడం నా వంతు గనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో మీకు ఈ వాక్యాన్ని అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మనం వినేటువంటి వాక్యము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో ప్రజలకు అర్థం కాని విషయాల్లో, ప్రజలకి అనేక మంది అనేక ఆలోచనలు కలిగి ఉండేటువంటి ఒక అంశాన్ని, దాన్ని ఏమంటారంటే కాంట్రవర్షియల్ అంశాన్ని, వివాదాస్పదమైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునురి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయిన వారి దినములు 120 ఏండ్లగున నేను. ఇది ఒక కొంచెం కాంట్రవర్షియల్, లేకపోతే వివాదాస్పదమైన, లేకపోతే అనేకమైన ఆలోచనలు కలిగినటువంటి ఒక అంశం బైబిల్లో. ఇందులో అంత వివాదాస్పదమైనటువంటి, లేకపోతే అంత ఆలోచింపదగినటువంటి అంశం ఏముంది? ఇందులో మనలను ఆలోచింపజేసేటువంటి మాటలు ఏమున్నాయి? మీకేం తెలుసు చెప్పండి. అందులో ఆలోచించదగినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి? ఏముంది? వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేసుకున్నారు, పెళ్ళి పిల్లలు పుట్టారు, అంతే కదా. అక్కడ చాలా ఒక మాట ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవటం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ప్రజలకు అర్థం కాని విషయం, లేకపోతే అంటే ప్రజలకంటే అందరికీ కాదు, కొంచెం వాక్యాన్ని లోతులో ఆలోచించేటువంటి వారికి, వాక్యాన్ని లోతులోనికి పరిశీలన చేసేవారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు ఎవరై ఉంటారు?
నరుల కుమార్తెలు ఎవరై ఉంటారు? మనం పట్టించుకోకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. అలాగని ఈ విషయం తెలియకపోతే పరలోకం వెళ్ళరు అనడానికి కూడా లేదు. ఇది పరలోకం వెళ్ళే విషయం ఏమీ కాదు. హలో, అర్థమైంది మీకు? ఇప్పుడు విషయం రాకపోతే నువ్వు దేవుని కుమారుల గురించి నరుల గురించి రాశాను కదా, ఎందుకు తెలియలేదు నీకు, నువ్వు రాకపోతే పరలోకం అని మాత్రం ప్రభు అన్నాడు. ఇది పరలోకానికి వెళ్ళేటువంటి విషయం కాదు. ఇది తెలిసినా వెళ్తాం, తెలియకపోయినా పరలోకం మనం వెళ్తాం. కానీ భూమి మీద మనం ఉన్నాం కనుక, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం కనుక, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి కనుక, వాక్యంలో ఉన్నటువంటి లోతు మనం అర్థం చేసుకుంటే, వాక్యంలో జ్ఞానాన్ని పొందుకుంటే అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా, వాక్యంలో ఉన్న ప్రతి అంశం కూడా మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధిపరచడానికే ఉన్నాయి తప్ప మరొక విషయాలేమీ లేవు. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? చాలామంది ఏమంటున్నారంటే దేవుని కుమారులు అంటే పడద్రోయబడినటువంటి, పరలోకం నుండి పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూతలే భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలతో సాంగత్యం చేశారు. అలా సాంగత్యం చేయడం ద్వారా పుట్టినటువంటి పిల్లలు నెఫీలీలుగా ఉన్నారు, అంటే డెమిగాడ్స్గా ఉన్నారు. డెమిగాడ్స్, సెమీగాడ్స్. ఈ కాన్సెప్ట్ మనకు ఎక్కడ కనబడుతుంటే, ఎక్కువగా డెమిగాడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఎక్కడ కనబడుతుంటే గ్రీక్ ఫిలాసఫీలు కనబడుతుంది. గ్రీకు వాళ్ళ దేవతల్లో మనకి విషయాలు కనబడుతూ ఉంటాయి. డెమిగాడ్స్ అంటే దేవతలు రావడం, వాళ్ళ దేవతలు వచ్చి రాజకుమార్తెలతో సాంగత్యం చేయటం, వారికి పుట్టినటువంటి పిల్లలకి దైవత్వ లక్షణాలు ఉండడం, వాళ్ళు కూడా దేవుడు వంటి బలం, శక్తిని కలిగి ఉండడం, ఇలాంటి గ్రీక్ ఫిలాసఫీలు కనబడతా ఉంటాయి. మనకి తెలుగు లేకపోతే ఆంధ్ర ఫిలాసఫీలు అలాంటి విషయాలు ఏమి మనకు కనబడలేదు ఇండియా ఫిలాసఫీలో. అయితే ఇక్కడ మనకు కనబడుతున్నది, చాలామంది ఏమంటారంటే పడిపోయినటువంటి దూతలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు, దేవదూతలే దేవుని కుమారులుగా పిలువబడ్డారు, వారే మనుషులతో సాంగత్యం చేశారని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ వాక్యాన్ని బట్టి మనం చూస్తే, వాక్యంలో దేవదూతలకు మనుషులతో శారీరకమైనటువంటి సాంగత్యాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నట్లు బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి పరిసయ్యులు, శాస్త్రులు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక సహోదరుడు ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పెళ్లి చేసుకుంటే భార్య ఉండగా భర్త చనిపోయాడు, తర్వాత తన సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత 7 పెళ్లి చేసుకున్నారు, పరలోకంలో వారు పునరుద్ధానంలో ఎవరికి భార్యగా ఉంటారు వారు అనేటువంటి విషయాన్ని, క్వశ్చన్ని యేసుప్రభు దగ్గర రైస్ చేస్తే, యేసుప్రభు ఒక విషయాన్ని చెప్తాడు. పరలోకంలో పునరుద్ధానంలో వివాహాలు చేసుకోరు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవదూతల వలె ఉంటారు. అంటే దేవదూతల వలె ఉంటారు, వారు వివాహాలు చేసుకోరంటే దేవదూతలు పెళ్లి చేసుకుంటారనా? అంటే దేవదూతల వివాహాలు చేసుకోరు. అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో, ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు వివాహము చేసుకోరు. మీకు ఆ రిఫరెన్స్ కావాల్సి నేను చెప్తాను, చూడండి ఒకసారి. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం చదువుదాం ఒకసారి. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూతలతో సమానులై ఉండి దేవుని కుమారులై ఉంటారు కనుక వారు ఇకను చావనేరరు. పరమున మృతుల 35 చదువుదాం ఒకసారి. పరమున మృతుల పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనులు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు. అంటే దేవదూతలుగా సమానులుగా ఉండేవారు దేవదూతల వలె ఉంటారు కనుక వారికి చచ్చిపోరు, వారు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వాలి. అంటే ఇక్కడ దేవదూతలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులతో సాంగత్యం చేయడానికి ఇక్కడ అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడికి క్లియర్ అయిపోయింది. అంటే దేవదూతలు ఆత్మస్వరూపులు శారీరక సంబంధమైన మనుషులతో శారీరకమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి అవకాశము లేదు కనుక ఇక్కడ దేవుని కుమారులు దేవదూతలు అనుకోవడానికి అవకాశము లేదు. జాగ్రత్త, కొంచెం మనం ముందరికి వెళ్దాం. అసలు దేవుని కుమారులు ఎవరై ఉంటారు? బైబిల్లో మనం చూస్తే లూకా సువార్తలో వంశావళిని, యేసుక్రీస్తు ప్రభువుల వారి వంశావళిని అక్కడ వివరిస్తూ అంటాడు. చివరికి వెళ్తే పలనోడు కొడుకు అంటూ చెప్తూ అంటాడు, ఆదాము
దేవుని కుమారుడు అని రాశాడు. ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాముకు పుట్టిన వారందరూ ఎవరు? దేవుని కుమారులే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం ఒకసారి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా, అనగా తన నామమునందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు అంటే అంతకుముందు వీళ్ళు ఎవరు కాదు? దేవుని పిల్లలు కాదు. ఎవరు దేవుని పిల్లలు కాదు? దేవుని అంగీకరించిన వాడు ఎవడు దేవుని పిల్లలు కాదు. అంటే భూమి మీదకి దేవుని పిల్లలు కాదంటే ఎవరున్నారు? ఇక ఆదాము యొక్క సంతానములో, ఆదాము సంతానములో దేవుని అంగీకరించిన వాడే దేవుని కుమారుడు. దేవుని అంగీకరించిన వాడు దేవుని కుమారుడు కాదు. అంటే మనుషుడు దేవుని కుమారుడిగా పిలువబడేటువంటి అధికారాన్ని, హక్కును కోల్పోయాడు. హక్కును కోల్పోయాడు కాబట్టే మరలా ఇస్తానంటున్నాడు. హక్కును కోల్పోకపోతే నువ్వు దేవుని కుమారుడివే అంటాడు కదా. అంటే దేవుని యొక్క కుమారత్వాన్ని మనుషుడు కోల్పోయాడు. ఎప్పుడు దేవుని కుమారత్వాన్ని మనుషుడు కోల్పోయాడు? ఆదాము అవ్వలు దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేవునికి కోపం రేపి ఏదైనా వనంలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని కుమారుడుగా ఉండగలిగినటువంటి అర్హతను కోల్పోయాడు. ఇప్పుడు మనుషుడు మరలా దేవునికి కుమారుడిగా పిలువబడాలి అంటే, మనుషుడు మరలా దేవుని కుమారత్వాన్ని పొందుకోవాలి అంటే తప్పనిసరిగా వాడు దేవుని చిత్తములో ఉన్నవాడై ఉండాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిన వాడై ఉండాలి. పాపముతో కూడుకున్నవాడు, పాపపు జీవితాన్ని కలిగి ఉన్నవాడు దేవుని కుమారుడుగా ఉండడానికి అర్హుడు కాదు. అయితే ఆదాము యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగలేదు కనుక ఆదాము యొక్క కుమారులు దేవుని కుమారులుగా పిలువబడడానికి అవకాశము లేదు. అంటే ఇక్కడ రెండోది క్లియర్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని కుమారులు అంటే ఆదాము కుమారులు కాదు. అయితే ఆదాము యొక్క సంతానములో దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ మీరు యెహోవాకు బిడ్డలు కనుక, దేవుని పిల్లలు కనుక మీరు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని చెప్తాడు కొన్ని విషయాలు. అంటే ఇశ్రాయేలు దేవుని పిల్లలు ఎందుకు అయ్యారు అయ్యా అంటే, ఇశ్రాయేలులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలు యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తార్థంగా, దేవుని యొక్క పాప ప్రాయశ్చిత్తార్థంగా వారు రక్తాన్ని చిందించారు. ఒక గొర్రెనో, ఎద్దునో, మేకనో తీసుకుని వెళ్ళి వారు రక్తాన్ని చిందించాలి. అలా రక్తము చిందించిన తర్వాత, వారి పాపము కప్పివేయబడిన తర్వాత, వారి పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత వారు దేవుని కుమారులగుటకు అధికారము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనుషుని యొక్క పాపము దేవుని యొక్క కుమారత్వాన్ని కోల్పోయేటట్టు చేసింది. చాలా మంది ఏమంటున్నారంటే, ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి కుమారులలో కయీను, ఏబేలులు మొదటివారు. కయీను ఏబేలును చంపిన తర్వాత ఏబేలుకు బదులుగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు యొక్క సంతానమే దేవుని యొక్క కుమారులు అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మదగినదంటే, నేను అంటాను, షేతును దేవుడు ఎక్కడ కూడా ఇతడు దేవుని కుమారుడిగా పిలువబడినట్లు నాకు కనబడలేదు. ఒకవేళ షేతు దేవుని కుమారుడైతే, షేతు దేవుని కుమారుడిగా పిలువబడితే, దేవుని యొక్క సంతానంగా షేతు యొక్క సంతానం పిలువబడితే నరులందరూ కూడా వేరువేరుగా చూడాల్సిన అవసరము లేదు. నరులు ఎవరిని కూడా, అంటే అబ్రహాము, ఆదాము తర్వాత పుట్టినటువంటి వారెవరిని కూడా వీళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వీళ్ళు నరుల కుమార్తెలు అని చూడాల్సినటువంటి, వేరువేరుగా చూడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అసలు దేవుని కుమారులు ఎవరు అని ఇంకొంచెం ముందరకెళ్తే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. దేవుని కుమారులు అనగా పాపము ఎరుగని వారు, పాపము పంకిలమైనటువంటి జీవితము అంటని వారు. ఎవరు ఈ దేవుని కుమారులు? ఎవరయ్యా ఈ దేవుని కుమారులు అని మనం అర్థం కావాలి అంటే, ఆదాము యొక్క జీవితం మనకు బాగా అర్థం కావాలి. వీళ్ళు ఎప్పుడు వివాహం చేసుకున్నారు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు? ఆదాము పాపం చేసిన తర్వాత 7 తరాల తర్వాత నవాహు కాలంలో ఈ సంఘటన జరిగింది. నవాహు కాలంలో, నవాహు కాలానికి వచ్చేసరికి భూమి మీద
ఆదాము యొక్క సంతానము కయీను ఏబేలు సంతానం విస్తరించింది. ఆదాము ఏదోను తోటలోంచి వచ్చినటువంటి తర్వాత పుట్టినటువంటి సంతానం యొక్క విస్తరణ జరిగింది. అప్పుడు జరిగిన సంఘటన ఇది. అంటే ఇక్కడ నరుల యొక్క కుమార్తెలు విస్తరింపబడటం ప్రారంభించారు, అక్కడ దేవుని కుమారులు ఉండడం జరిగింది. నేనంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి దేవుని కుమారులు అనగా మరి ఎవ్వరూ కాదో ఆదాముకు దేవుడు ఇచ్చిన సంతానమే. మరి ఆదాముకు దేవుడు ఇచ్చిన సంతానము ఎవరు? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే, అసలు దేవుడు భూమి మీద దేవుడు నరుని ఎందుకు సృజించాడు? ఊరి మీద పడి తిరగడానికా? ఇది మాత్రం మర్చిపో కదా. అసలు దేవుడు భూమి మీద నరుణ్ణి ఎందుకు సృజించాడంటే ఏలుబడి చేయడానికి సృజించాడు. ఏలుబడి చేయడానికి. ఏం ఏలుబడి చేయాలి? ఈ సమస్తమైన సృష్టి అంతటిని మనం ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. మనకి ఇది బాగా అర్థం కావాలంటే గ్యాప్ థియరీ చదువుకోవాలి. గ్యాప్ థియరీ తర్వాత ఉన్నటువంటి సిస్టమ్ చదువుకోవాలి. మీకు ఎన్ని విషయాలు చాలా పర్యాలు చెప్పాను, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ టైం అయిపోతుంది. దేవుడు మనుషుణ్ణి భూమి మీద ఏలుబడి చేయడానికి సృజించాడు. ఎందుకు ఏలుబడి చేయాలి? దేవుడు ఆది కాండం మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు సమస్తమును సృజించిన తర్వాత మన తెలుగు బైబిల్లో అంతా కలిపేసి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లోను హెబ్రూ బైబిల్లోను కొన్ని కేజీబీ వెర్షన్స్లోను కొంచెం గ్యాప్ ఉంటుంది. దేనికంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉండేను. భూమి శూన్యంగా నిరాకారంగా ఎందుకు ఉంది? భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు దాన్ని పనికిరానిది కానిగా చేశాడా? దేవుడు దాన్ని శూన్యంగా తయారు చేశాడా? దేవుడు దాన్ని ఉపయోగం లేని దానిగా చేశాడా అంటే, దేవుడు చేసింది ఏది కూడా ఉపయోగం లేకుండా ఉండదు. దేవుడు భూమి మీద సమస్తమును కూడా సృష్టిని అందంగాను యోగ్యమైనది గాను సృష్టి అంతయు కూడా ఆయనకు ఇష్టమైనది గాను చేశాడు. అయితే భూమిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమి మీద ఆ గ్యాప్లో జరిగిన విషయం ఏంటంటే, చూడండి, దేవుడు భూమి ఆకాశం సృజించాను అన్న మాటకి, భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండేను అన్న మాటకి మధ్యలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. బైబిల్ 100 సంవత్సరాల చరిత్ర, 1000 సంవత్సరాల చరిత్ర కాదు, ఇది కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర. ఈ 2 సంవత్సరాలు, ఇక 2 లైన్లకి 2 వచనాలకి మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆ కోట్ల సంవత్సరాల గ్యాప్లో పరలోకంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? పరలోకంలో సర్వోన్నతుడైన దేవుని యొక్క సింహాసనం మీద ఆయన సృజించినటువంటి దూతల్లో ప్రధాన దూతల్లో ఒకడైనటువంటి లూసిఫరు ఆశపడ్డాడు. దేని మీద ఆశపడ్డాడు? వీడు ఇంకోటి ఆశపడితే బాగుండు. డైరెక్ట్గా దేనికి ఎట్టాడు? మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఒకరినొకరు అడిగేవాళ్ళం అనమాట. ఏమనంటే, పెద్ద అయిన తర్వాత ఏమవుతారా, డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తారా అంటే, అందులో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి డైరెక్ట్ ఏమన్నాడు, ఇంకా చిన్న ఏం లేదు, డైరెక్ట్ రాష్ట్రపతి అయిపోతాను అనేవాడు. ఆ సాధ్యమా అంటే, ఏమో దేవునికి స్తోత్రం. ఏమో ఇక్కడ కూర్చున్న వారిలో ఇక్కడ అందరూ పెద్దలు మీకు అయిపోదులే కదా. ఇప్పుడు పైన సండే స్కూల్ జరుగుతుంది కదా, పైన సండే స్కూల్ జరుగుతుంది. ఏమో సండే స్కూల్ కూర్చున్నటువంటి పిల్లల్లో ఏమో సీఎంలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కదండి, చెప్పలేం కదా. ప్రస్తుతం చాలామంది అంటున్నారు కదా, రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేటువంటి ఆయన ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యాడు. ఏమో పైన సండే స్కూల్లో కూర్చున్నటువంటి పిల్లల్లో ఏమో ఏం చెప్తాం, మన పిల్లల్లో ఎవడన్నా ఒకడు ప్రధానమంత్రి అయ్యి ఉండొచ్చు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆశించడంలో తప్పేం లేదు కదా, అలా ఉండాలని కోరుకుందాం మనం పిల్లలు. ఆమేన్. సాతానుడు వీడికి ఉన్నటువంటి ఆ అపోహ ఆశ ఏంటంటే, దేనికి ఎట్టంటారు? డైరెక్ట్గా చెప్పే కుదరదు. ఇక నేను పై పోస్ట్కి ఆ పోస్ట్కి అదే డైరెక్ట్గా దేవుని పోస్ట్కే. దేవుడి సింహాసనం మీద కొన్నేశాడు. దేవుడు అది ఎరిగినటువంటి దేవుడు వాడిని ఒక్క తన్నితే వాడు ఆకాశంలో నుంచి, పరమాకాశం దేవుని యొక్క సింహాసనంలో నుంచి బయటకు వచ్చేసాడు. మంచి పని చేయడానికి కలిసిరాడు, కానీ యథవ పనులు చేయడానికి చాలామంది కలిసి వస్తారు కదా. అలా కలిసి వచ్చిన వారిలో వాటితో పాటు పరలోకం ఉన్నటువంటి దూతలలో 3 వంతుల్లో ఒక వంతు దూతలట
వానితో కలిసి బయటికి వచ్చేసారట. అలా వచ్చేసి వాళ్ళు శూన్యంలో తిరుగులాడుతూ ఉన్నారట. శూన్యంలో తిరుగులాడుతూ ఉంటుంటే దేవునికి ఇష్టమైన ప్రాంతం ఒకటి ఉందట. దేవుడు అప్పుడప్పుడు వచ్చి తిరిగి చూసుకుంటూ వెళ్తా ఆనందించి వెళ్తూ ఉండేవాడట ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. దేవుడు ఇష్టపడి చేసుకున్నటువంటి భూమి మీద మనం కాలు పెడదామని వాడు దేవునికి ఏది ఇష్టమో దాన్నే పాడు చేయడం వాడిని వద్దు. దేవునికి ఏది నచ్చుతుందో దాన్ని దేవునికి దూరం చేయటమే వాని యొక్క తక్షణ కర్తవ్యం, వాని యొక్క ప్రధానమైనటువంటి గురి. అందుకోసమే ఎవరిని మిరుగుదునా అని గర్జించే సింహం వల్లే తిరుగులాడుచున్నాడట. ఒకవేళ సాతానుడు ఒకవేళ మీ మీద కన్నేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవునికి ఇష్టమైన వారు అని అర్థం. కాబట్టి సాతాను నా వెనకాల తిరుగుతున్నాడంటే భయపడపాకండి. దాని అర్థం ఏంటో తెలుసా? సాతానుడు మీ వెనకాల తిరుగుతున్నాడు, సాతానుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క రక్షణలో ఉన్నారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. వాడు మిమ్మల్ని ఏమి చెయ్యలేడు. వాడు మీ చుట్టూ తిరగడం తప్ప వాడు మిమ్మల్ని ఏమి అదేదో అంటారు కదా అని అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబును కూడా అలాగే పాడు చేద్దాం అనుకున్నాడు, కానీ యోబును పాడు చేయడానికి కూడా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటే కానీ దేవుడు సాతానుడు యోబును ఏమీ చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అన్నిసార్లు పర్మిషన్ ఇస్తాడని కాదు. ఒకవేళ సాతానుడు మిమ్మల్ని పాడు చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ పర్మిటెడ్ అని చెప్పండి. అంటే దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి వాడు మనం పాడు చేస్తున్నాడు. దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వాడు నిన్ను పాడు చేస్తున్నప్పటికీ దేవుని యొక్క కొన దృష్టిలోనే ఉన్నావు. దేవుని దృష్టి నీ మీద ఉంటూనే ఉంది. ఆయన నిన్ను సాతానుడికి సంపూర్ణంగా అప్పగించాడు. ఎప్పుడైనా సాతానుడు శోధించినప్పుడు, సాతాను పడగొట్టినప్పుడు, సాతాను మనలను పాడు చేసినప్పుడు అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోకండి. సాతానుడు చిన్న పర్మిషన్ ఇచ్చాడంతే. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, సాతాను యొక్క తలను చిత్తగొట్టడానికి, వాడిని అవమానపరచడానికి. యోబు జీవితంలో సాతానుడు తలెత్తుకున్నాడా, తలదించుకున్నాడా? తలదించుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అలాగనే సాతానుడు తలదించుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఒకరోజు ఖచ్చితంగా నీ నడుమును గట్టి ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వగటకు ఆయన సమర్థుడు. దేవునికి ఇష్టమైన, దేవునికి నచ్చినటువంటి భూమి మీద అడుగు పెట్టాడో, ఎప్పుడైతే భూమి మీద అడుగు పెట్టాడో భూమి ఏమైపోయిందంటే వాని శాపభరితమైనటువంటి తన శాపాన్ని, దేవుని యొక్క శాపంతో కూడి వచ్చాడేమో, ఆ శాపాన్ని భూమి భరించలేక భూమి ఏమైపోయిందంటే శూన్యంగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. భూమి అంతా నీళ్ళలోకి పోయింది, నీళ్లు పైకి వచ్చేసాయి.